లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నేను తినేసి పడుకుందాం అనుకున్నా, కానీ అప్పుడే ఫోన్ వచ్చింది అనమాట. నేను తినలేదు, ఏం లేదు, నేరుగా వచ్చి బండి స్టార్ట్ చేసిన. ఈ బండి అయితే 15 రోజులుగా రిపేర్ లో ఉంది. ఇంకా ఇప్పుడైతే ఎక్కడో వేరే చోట అయితే వెళ్తున్నాము. అలా ట్రావెల్ చేసి ఖతీఫ్ అనే ఏరియాకి అయితే వచ్చామన్నమాట. ఇక్కడైతే బండి అయితే చూపించాము. మెకానిక్ వచ్చి చూసి ఇంకా చెక్ చేసి చెప్పినాడు, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు, ఇంకా బండి అయితే తీసుకుని వెళ్ళొచ్చు అని చెప్పినాడు. ఇంకా కార్ లో వచ్చేసి ఏసీ గాలి వేడిగా వస్తుందని చెప్తే, ఇంకా లాస్ట్ టైం రెడీ చేసినాడు కదా వాన్ దగ్గర వెళ్ళని చెప్పేసి ఇంకా ఫుల్ ట్యాంక్ చేసి పంపించాడు అనమాట. నేనైతే డైరెక్ట్ గా ఇక్కడికైతే వచ్చేసాను. 2 hours నుంచి చెక్ చేస్తున్నారు. ఇంకా దానికి ఎక్కడో లీక్ అవుతుందంట, అది మాత్రం ఇంకా ఇంతవరకు కనిపించలేదు. 2 hours పైన అవుతుంది, ఇంతవరకు దాని గురించి ఏం తెలుసుకోలేకపోయినారు. లాస్ట్ కి మొత్తానికి తెలిసిందని చెప్పేసి ఇంకా వాషర్లు అయితే తీసుకొని రమ్మని చెప్తే పోయి వాషర్లు అయితే తీసుకుని వచ్చాను అనమాట. ఇంకా ఆ వాషర్లు తెచ్చానో లేదో మొత్తం క్లీన్ చేసి వేస్తున్నాడు. ఇంకా ఆ వాషర్లు ఎంత పడిందిరా అంటే మొత్తం 50 రియాలు అయితే పడింది. ఒక్కొక్కటి 10 రియాలంట. ఇంకా బండికి అయితే బంపర్ అంతా అయిపోయారు కాబట్టి ఇంకా మొత్తం ఫిట్టింగ్ అంతా చేసే వరకు మొత్తం ఒక 1 hour అవుతుంది. మొత్తానికి రూమ్ కి వచ్చేసరికి టైం అయితే 11:45 అవుతుంది. ఇంకా మా ఓనర్ అయితే కాల్ చేసి ఏమన్నాడు అంటే, పొద్దున 5:30కి ఎయిర్పోర్ట్ కి అయితే వెళ్ళాలా, పోయి పడుకో త్వరగా తినేసి అని చెప్పినాడు. ఇంకా నేనైతే వచ్చాను అనమాట. మళ్ళీ ఎయిర్పోర్ట్ కి అయితే వెళ్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.